अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहेरु बाबा, जोहारुलिवे श्री मेहेरु बाबा మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ భవభయభంజన పరమ పావన, భవభయభంజన परम पावन नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा అజ్ఞానాందత అంతము చేసి, అజ్ఞానాందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషేద్వర్గము అంతరింపగా, అరిషేద్వర్గము అంతరింపగా అవ్యయమోక్షంబనుగ్రహింపుము, అవ్యయమోక్షంబనుగ్రహింపుము నమో మెహర్ బాబా अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా, అందరికీ జై బాబా అండి. జ్యోతి గారు జై మెహర్ బాబా అండి. మీకు జై బాబా అమ్మ. నా మాట వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తుంది, వినిపిస్తుంది. జై బాబా అండి, అందరికీ జై బాబా. మనం ఈరోజు మన రజనీ గారు కొంచెం పని మీద వెళ్ళారు కదా, అందుకని బాబా నాకు ఈ అవకాశం ఇచ్చారు. మనం కిందటిసారి ఈ ఉన్నతోన్నతుడు ఉత్తమ జీవితం అంటే లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్ అని బాబా చెప్పిన సందేశాలు క్రోడీకరించి ఒక పుస్తకంలో పెట్టారు. బాబా కూడా ఆ పుస్తకానికి చాలా వాల్యూ ఇచ్చారు. ఆయన చెప్పారు ఏంటంటే, మనకి తెలుసు కదా, మీరు డొనేషన్స్ ఇచ్చే బదులు, సహవాసాలు చెప్పారు వాళ్ళకి, మీరు డొనేషన్స్ ఇచ్చే బదులు దాంతో ఈ పుస్తకాలని కొని అందరికీ ఇవ్వండి, పంచిపెట్టండి. ఎవరైనా కొనుక్కోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉచితంగా కూడా మీరు ఇవ్వండి అనేసి చెప్పారు బాబా. ఇందులో ఏంటంటే జీవితం అంటే ఏంటి అండ్ ఏం చెప్పారు, జీవితం అంటే మనం తెలుసుకుంటే అది మనకు ఒక ఆటలా ఉంటుంది, తెలియకపోతే మనకి అదో ఒక పెద్ద చీడలాగా ఉంటుంది. అయితే జీవితాన్ని మనం ఎలా చేయాలంటే, మనం అర్థం చేసుకుని జీవితం అంటే అందులో వచ్చే ఒడిదుడుకుల్ని భగవంతుడిచ్చిన కానుకగా మనం అది స్వీకరించి, భగవంతుడి ఇచ్చగా స్వీకరించి మనం జీవితాన్ని నడిపితే, ప్రేమతో మనం తప్పకుండా మన యొక్క కర్తవ్యాన్ని మనం నెరవేరుస్తూ ఉంటే తప్పకుండా మనం ఆ ప్రేమతో చివరికి మన గమ్యాన్ని చేరుతాం. మన గమ్యాన్ని చేరడం అంటే ఏంటంటే భగవంతుల్లో లీనమవ్వడం. అయితే ఈ భగవంతుల్లో లీనం అవ్వాలంటే ఏంటంటే, మనం ఈ సంస్కారాల ద్వారా మనకి ఈ సంస్కారాల ద్వారా
వచ్చిన ఈ యొక్క లైఫ్ పునర్జన్మలు అంటే మనకి ఎక్కువ సంస్కారాలు ప్రోగవుతున్నాయి కదా ఆ చేసిన పనుల వల్ల. దాని నుంచి వచ్చి పునర్జన్మలు వస్తున్నాయి. ఈ పునర్జన్మను తప్పించుకొని చివరికి వాటిని అంతం చేస్తేనే మనకి చివరికి భగవంతుల్లో లీనమవుతాం. అది అంతం చేయాలంటే మన చైతన్యాన్ని పూర్తిగా మాయ నుండి విడుదల చెయ్యాలి. అలా చేసినప్పుడే మనం భగవంతుల్లో మనం కూడా మానవులు కూడా దేవుడిగా మారిపోతారని చెప్పారు. అయితే ఇది ఇలాగ అవ్వడానికి కారణం, ఇది ఇలాగ అవ్వడానికి చివరికి మనం సిక్స్త్ భూమికలోకి వెళ్ళినా కూడా 6th నుంచి 7th 6th భూమికలోకి వెళ్ళి ఖాళీ అక్కడ భగవంతుడిని చూస్తుంటాం మన ఎదురుగుండా. కానీ భగవంతుడికి మనకి మధ్య ఒక తెర ఉంటుంది. ఆ తెరని తీయాలి, అగాధమైన తెర. అది ఆ తెరని కానీ తొలగించాలంటే ఒక సద్గురువు యొక్క కానీ అవతారుడి యొక్క కానీ మనకి సహాయం కావాలని చెప్పారు. మనం కిందసారి ఇదంతా చదువుకున్నాము. అయితే సద్గురువు చేసే పని ఏంటంటే ఆయనకి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే ఆయన మానవుడే అయినా కానీ అన్ని భూమికలు దాటి వెళ్ళి చివరికి 7th భూమికలకు కూడా వచ్చి భగవంతుడే నేనే భగవంతుని అంటే భగవత్ సాక్షాత్కారాన్ని పొందారు సద్గురువు. పొంది సద్గురువు అయ్యారనమాట. అయితే ఆయన కొన్ని ఆత్మలకి భగవంతుడు ఏం చెప్తాడంటే మళ్ళా తిరిగి వాళ్ళ శరీరాలు అంతవరకు ఉంచుకుంటారు. కొంతమంది శరీరాలను వదిలేసి పూర్తిగా భగవంతుల్లో లీనమైపోతారు కొన్ని ఆత్మలు. కానీ కొన్ని ఆత్మలకి భగవంతుడు ఆజ్ఞిస్తాడు ఏంటంటే మీరు కిందకు వెళ్ళి మళ్ళా అక్కడ ఉండే అపసవ్యాల్ని, అస్తవ్యస్తంగా ఉండే ప్రజల్ని కొంచెం మీరు సంస్కరించండి అనేసి చెప్తారనమాట. అంటే ఆ విధంగా ప్రజలకు సేవ చేసి వాళ్ళకి ముక్తి కలిగే బాటను చూపించడానికని సద్గురువుగా మళ్ళా తిరిగి భూమి మీదకి వస్తారు. అలా వచ్చినప్పుడు ఆయనకి ఏంటంటే విశ్వాత్మకమైన మనస్సు ఉంటుంది, తర్వాత సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుంది. అంటే భగవంతుడు ఇచ్చిన స్వేచ్ఛ, శక్తివంతమైన స్వేచ్ఛ ఉంటుంది అనమాట. మన స్వేచ్ఛ అంటే అసలైన స్వేచ్ఛ అంటే ఏంటో కిందసారి చదువుకున్నాం. పంజరంలో చిలుకుంటే దానికి ఎలా ఉంటుందో, దాన్ని వదిలేస్తే అప్పుడు అసలైన స్వేచ్ఛ అంటే ఏంటో దానికి ఎలా తెలుస్తుందో అవన్నీ మనం కిందసారి చదువుకున్నాం. ఇప్పుడు మనం ఇంకా చదువుకున్నది ఏంటంటే అయితే ఇప్పుడు మనం వెళ్ళాలి అని అంటే భగవంతుడిలో చేరుకోవాలంటే మనకి సద్గురువే మార్గం అని బాబా చెప్తున్నారు. ఆ సద్గురువుని మనం కానీ మనం రాత్రింబవళ్ళు ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన యొక్క అవసరాలని మన అవసరాల కంటే ఆయన అవసరాలని బాగా ఇది చేసుకొని అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మనం పూర్తిగా మనం అనేది మన గురించి చూసుకోవడాన్ని వదిలేసి ఆయనకి పూర్తిగా సంపూర్ణ విధేయతతో ఆయన శుశ్రూష చేసామంటే ఆయన అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయనకి సర్వార్పణ అయిపోవాలి సద్గురువుకి. అయిపోయినప్పుడు ఏమవుతుంది మన మన యొక్క మనస్సు ఇంక లేకుండా ఉంటుంది. మనస్సే లేకపోతే మనకి ఈ వికారాలకి అన్నిటికీ కారణం ఏంటి? మనకి మనస్సే ఈ వికారాలకు కారణం. మనం ఎంత ట్రై చేసినా సరే మనస్సు ఏం చేస్తుంది? మనని వేరే వేరే మార్గాల వైపు తీసుకెళ్ళిపోతుంది అనమాట. అలా తీసుకెళ్లకుండా ఉండడానికే మనం ఏం చేయాలి? మనం ప్రయత్నం చెయ్యాలి. మన ప్రయత్నం మనం చెయ్యాలి. దానికి పూర్తిగా చేసిన తర్వాత కూడా మనకి పూర్తిగా మన కంట్రోల్లోకి రాదు. ఎప్పుడు కంట్రోల్లోకి వస్తుందంటే సద్గురువు ఆయన స్వేచ్ఛను ఉపయోగించి దివ్య సంస్కారాల్ని మనకి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ సంస్కారాల ద్వారా మనస్సుని మనం కంట్రోల్లో పట్టుకునే మనకి ఆ కెపాసిటీ వస్తుంది అనమాట. అయితే సద్గురువుని మాత్రం మనం సద్గురువు ఎలాంటి వాడని చెప్తున్నారంటే ఈ విశ్వాన్ని ఒక తిరగలి అంటే మనం పిండి విసురుకుంటాం కదా, దాంతో పోల్చారు బాబా. పోల్చి అందులో ఉండే మధ్యలో ఉండే ఇరుసు ఉంటుంది, కడ్డీ ఉంటుంది కదా, దాని చుట్టూ తిరుగుతుంటది కదా తిరగలి మీద రాయి. అది ఏంటవుతుంది? మనం పప్పులు ఏమైనా ధాన్యాలు వేసి అందులో గుండ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ తిరుగులకి అంటుకుని ఉండే పప్పు ధాన్యం అలాగుండిపోతుంది. మిగతాదంతా కూడా తిరుగులు విసిరినప్పుడు అది మళ్ళీ 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 విసరడం అనే ప్రక్రియలో పిండి జరిగిపోతుంది. అంటే దానికి ఏం చెప్పారంటే బాబా, ఎవరైతే సద్గురువుని అంటిపెట్టుకుని ఉండి ఆయనకి సర్వార్పణ చేస్తారో వాడికి
మనస్సు పూర్తిగా వశమైపోతుంది. వశమైపోయి అప్పుడు మంచి మార్గంలోకి వెళ్ళడానికి వాడికి సహాయం చేస్తుంది ఆత్మకి. అందువల్ల ఈ బాబా చెప్పారు కదా, మీరేమన్నా ఈ పునర్జన్మ ప్రక్రియ విడిపోవాలి, మన దగ్గర నుంచి అది స్టాప్ అయిపోయి మనం ఆత్మ భగవంతుడు ఐక్యం అవ్వడానికి రెడీగా ఉండాలి, మనం తయారు చేసుకోవాలంటే ఒక సద్గురువుని ఆశ్రయిస్తే ఆయన యొక్క కృప వల్ల, కరుణ వల్ల, ఆయన ఆయన దేనివల్ల ఆయన కృప ఇస్తారు మనకి, ఆయనకుండే స్వేచ్ఛ, శక్తివంతమైన స్వేచ్ఛ. ఆయనకి అది లిబరల్ అనమాట, ఆయన ఇవ్వచ్చు. ఇంకా భగవంతుడు యొక్క శాంక్షన్ కావాలి అదేం అక్కర్లేదు. భగవంతుడు ఆయనకి పవర్స్ ఇచ్చేసారు. ఇచ్చి ఏ ఆత్మ అయితే దానికి సిద్ధంగా ఉంటుందో ఆత్మకి నువ్వు ఏదైనా చేసుకో, ఆయన నీ ఇష్ట ప్రకారం వాడికి ఫ్రీడమ్ ఇయ్యి అని, ఆయన ఆత్మని రిలీజ్ చేయడానికి నువ్వు ప్రయత్నించని సద్గురువుకి అన్ని పవర్స్ భగవంతుడు ఇచ్చేస్తాడనమాట. ఆ స్వేచ్ఛ వల్లే ఆయన మనకి భగవంతుడు మన అంటే ఆ శిష్యుడు యొక్క దీన్ని బట్టి ఆయన యొక్క అంటే ఆయన యొక్క అది మనకి సరిపోతాడా లేదా, ఈయనకి ఇది ఇప్పుడు ఇవ్వవచ్చా లేదా అనే కరెక్ట్గా ఉన్నాడా, రెడీగా ఉన్నాడా, ఆత్మ రెడీగా ఉందా అని చూసి సద్గురు అమ్మను ఆయనకి కరుణను ప్రసాదించి చివరికి ఆ 6th ప్లేన్ దాటి 7th ప్లేన్కి వెళ్ళడానికి, అంటే భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి సహాయం చేస్తారనమాట. తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ దాంట్లో ఏం చెప్పారంటే శిష్యుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేసి బాబా చెప్పారు. ఆ పుస్తకం దాని గురించి చదువుకుందాం. అయితే ఆయన చెప్పారు ఏంటంటే కేవలం సిద్ధాంతం, ఆచరణ. అంటే కేవలం ఆలోచించడంలో, మాట్లాడడంలో మరియు రాయడంలో వెచ్చించే శక్తి రైలు ఇంజన్లో కూత ద్వారా వెళ్ళిపోయే ఆవిరి లాంటిది. కూత ధ్వనిని కలిగిస్తుంది. ఆ ధ్వని చాలా ఇంపుగా అనిపిస్తుంది, కానీ అది ఇంజన్ను ఏమాత్రం కదిలించదు. ఇప్పుడు మనం ట్రైన్లో ట్రైన్ ఇంజన్లోని ఏమవుతుంది, ఆవిరి, వాడు కూడా ఆవిరి వస్తుంది. ఆవిరి వల్ల ఉట్టి శక్తి రైలు ఇంజన్లో కూత అంటే దాని విజిల్కే వెళ్ళిపోతుంది, అంతేగాని ట్రైన్ కదలదు. ట్రైన్ కదలాలంటే ఏం చేయాలి, ఆ ఆవిరిని వాళ్ళేమో ఇంజన్ కదలడానికి ఇంజన్ కదలడానికి వీలుగా ఆవిరిని ఇంజన్ వైపు వాళ్ళు కానీ దాన్ని ఉపయోగిస్తే అప్పుడు ఇంజన్ వెళ్తుంది అనమాట. అంటే ఆవిరి యొక్క వేగం వల్ల ఇంజన్ పనిచేసి ట్రైన్ ముందుకు కదులుతుంది. అలాగే బాబా ఏం చెప్తున్నారంటే సిద్ధాంతానికన్నా ఆచరణకే ప్రాధాన్యత. సిద్ధాంతం అంటే మామూలుగా ఒకేదో మనకి ఒక విషయం మీద మనకు ఒక అవగాహన ఉంటుంది, కానీ అది ఆచరణలో పెడితేనే దానికి ప్రాధాన్యత వస్తుంది. పలానా ఇది ఉందనుకోండి, ఏదైనా ఏదో ఒకటి మనకి పని చేయాలనుకున్నది, అది చూసి మనం ఖాళీ థియరీ చదివిసుకుంటే లాభం లేదు. అది ఎలా పని చేయాలా, పని చేస్తుందా లేదా అని మనం ప్రాక్టికల్గా దాన్ని చూసుకుంటేనే పనిచేస్తుంది. అదే చెప్తున్నారనమాట. మనం సిద్ధాంతాలు అన్ని చదివేసి ఏదో పుస్తకాలు చదివేస్తాము, అన్ని చెప్పేస్తాము, లేకపోతే పాటలు పాడేస్తాం అంటే అలా కాదు. దాన్ని ఆచరణ, ఆయన చెప్పిన సిద్ధాంతం, ఆయన చెప్పిన విషయాల్ని మనం ఆచరణలో పెట్టినప్పుడే మనకి దానివల్ల ప్రయోజనం కలుగుతుంది. విశ్వాత్మక జీవితపు అమరత్వం. బాబా చెప్తున్నారు, నేను 31 సంవత్సరాలుగా వహించిన మౌనం అగాధమైన దివ్యత్వపు మౌనం నుండి వచ్చిన పిలుపు మేరకే. విశ్వాత్మకమైన జీవితం యొక్క అమరత్వంలో శాశ్వతంగా స్థిరపడాలనుకుంటే ఆ దివ్యత్వాన్ని మీ హృదయాల్లోనికి ఆహ్వానించండి. ఈ దివ్యత్వం అనేది దివ్యత్వమైన మౌనం, అది కూడా మనం కానీ మనం కూడా దాన్ని అవలంబించగలిగితేనే అప్పుడు మనకి అమరత్వం వస్తుంది అనమాట. లేకపోతే విశ్వాత్మకమైన జీవితం పరిమితమైన వ్యక్తిగత జీవితం కంటే అంత భిన్నమైంది. విశ్వాత్మకమైన జీవితం అంటే భగవంతుడు, సద్గురువుడు, అవతారుడు, సద్గురువులు అనమాట. మనది మామూలుది ఏంటి, మనం పరిమితమైన వ్యక్తి జీవితం ఎలాంటిది, అహంకారపూరితమైంది. ఈ అహంకారపూరితంతో ఏమవుతుంది, దీనికి ఒక అహంకారంతో మనం సంస్కారాలని ప్రోగు చేసుకుంటాం. ఆ సంస్కారాల వల్ల ఏమవుతుంది, మనం మళ్ళా మరణం, పుట్టడం, మళ్ళా చనిపోవడం, అలాగ మరణం, జీవితం, ఇవన్నీ కూడా ఈ యొక్క వలయంలో మనం తిరగడానికి అవుతుంది. కానీ అసలైన మంచి దివ్యత్వ మౌనం వస్తే ఏంటంటే అది దానికి ఇంకా మరణం అది ఉండదు,
అది అదేమో దానివల్ల అదేంటంటే భగవంతుడిని పూర్తిగా తెలుసుకునేదన్నమాట. సత్యంలోని మరణం లేని జీవితాన్ని పొందడానికి నీవు దాన్ని ప్రతిఘటించడాన్ని వదులుకునే వరకు అది సాధ్యం కాదు. గతం యొక్క దురభిమానంతో నీవు ఒక పక్కన కొనసాగుతూ ఇంకొక పక్కన అంతరంగంలో దివ్యత్వాన్ని బహిర్గతం చేయాలనుకోవడం అసంభవం. నీవు పరిణామ క్రమంలో మరియు పునర్జన్మ క్రమంలో పోగైన సంచితాలను తొలగించి దారి చేసుకోవాలి. జీవితం నేర్పించే పాఠాలను స్వీకరించడానికి పూర్తి సంసిద్ధతతో అణుకువతో ఉండాలి. జీవితాన్ని యథాతథంగా స్వీకరించి వ్యతిరేక అనుభవాలను సంయమంతో అంగీకరించి అదే సమయంలో నీ బాధ్యతలను నిస్వార్థ ప్రేమతో సేవలో నిర్వహిస్తుంటే నీవు అనంతత్వంతో అనుసంధానమగుటయే కాక నీవు స్వయంగా ఆశించే అనంతత్వంగానే మారిపోతావు. అదే బాబా చెప్తున్నారనమాట ఇందులో. మనకి పోగైన సంచితాలని వాటిని తొలగించి మన జీవితం నేర్పించే పాఠాలు అంటే ఒక మంచవని చెడ్డవని దాన్ని మనం స్వీకరించాలి. ఇది భగవంతుడు ఇచ్చిన మనకిచ్చిన ఇది అవకాశం అనుకొని దాన్ని మనం రెండింటిని మంచిని చెడ్డని కూడా అణుకువతో స్వీకరించమంటున్నారు. జీవితాన్ని యథాతథంగా మనకి ఎలా వచ్చిందో అలాగే మనం స్వీకరించి మనం వాటిని మన బాధ్యతల్ని నిస్వార్థమైన ప్రేమతో సేవలో నిర్వహిస్తుంటే నీవు అనంతత్వంతో సంధానం అవుతావు. అంటే మనం కూడా ఆ భగవంతుడు, అనంతుడు అంటే ఎవరు? భగవంతుడే. ఆ భగవంతుడితోటి మనం ఐక్యం అవ్వగలము అని చెప్తున్నారు. అంతరంగంలో సత్యం గురించి నీ అభిప్రాయాన్ని నిర్ణయించుకునే కళను నేర్చుకో. నీవు ఆ సత్యంలో జీవిస్తూ ఉంటే దాని ఫలితంగా మనస్సు మరియు హృదయం రెండింటి సమన్వయం కలిగి అన్ని భయాలు దుఃఖాలు అంతమైపోతాయి. అది కేవలం శక్తి లేదా బుద్ధిగ్రాహ్యమైన జ్ఞానం యొక్క శుష్క సిద్ధి కాదు. అంతఃప్రేరణతో కలిగిన ఆత్మజ్ఞానంతో ప్రకాశించే ప్రేమ నీ జీవితాన్ని ఎప్పుడూ ఉండే ఫలసిద్ధితో ఎన్నటికీ తరగని మాధుర్యంతో ఆశీర్వదిస్తుంది. బాబా ఏం చెప్తున్నారంటే, నువ్వు సత్యం అంటే ఏంటి? అసలు సత్యం అంటే ఏంటి? భగవంతుడే సత్యం. ఆ సత్యం ఎప్పటికీ మారదు. ఆ సత్యాన్ని గురించి కానీ మనం బాగా తెలుసుకున్నాము అనుకుంటే అప్పుడు భగవంతుడే సత్యం. ఇంక ఈ జీవితం ఈ విశ్వం ఇదంతా మిథ్య అని మనం కానీ పూర్తిగా మనం గ్రహిస్తే అప్పుడు ఏమవుతుంది? అందులోనే మనం జీవించడానికి ప్రయత్నిస్తాం, సత్యమే పలకడానికి ప్రయత్నిస్తాం, మన జీవితాన్ని కూడా సత్య మార్గంలోనే నడిపించడానికి ప్రయత్నిస్తాం. అలాంటప్పుడు ఏమవుతుంది? మన మనస్సు హృదయం రెండూ కూడా సమన్వయం అయిపోతాయి. అంటే మనస్సు చెప్పిన మాట హృదయం ఉంటుంది, హృదయం చెప్పిన మాట మనస్సు వింటుంది. మామూలుగా ఏమవుతుంది? మనకి ఏదైనా సరే మనస్సు మన అధీనంలో ఉండదు. మామూలుగా మనకి సంస్కారాలు ఉన్నంత వరకు మనస్సు ఎప్పుడు కూడా మన అధీనంలో ఉండదు. ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనుకున్నా కూడా వద్దులే, ఇప్పుడు అక్కడికి వెళ్తే మనకి ఏదో ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అక్కడ అయ్యయ్యో పాపం ఆడు పడిపోయాడు, గబగబా వెళ్దాం, ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే మనస్సు ఏంటంటది వెంటనే, వద్దొద్దు, నువ్వు అక్కడికి కానీ వెళ్ళావనుకో ఇంకా పోలీసులు నానా గొడవలు, నీ యొక్క వాంగ్మూలం తీసుకోవడం ఇవన్నీ అంటారు. 10 సార్లు పోలీస్ స్టేషన్కి రమ్మంటారు. ఆ గొడవలన్నీ మనకెందుకు, ఇలా పక్క నుంచి వెళ్ళిపోతే తప్పించిపోతే వెళ్ళిపోయామంటే అయిపోతుంది. ఫస్ట్ హృదయం చెప్తుంది అయ్యో వెళ్ళి హెల్ప్ చెయ్యని, కానీ మనస్సు ఏం చెప్తుంది? వద్దురా వెళ్ళిపోరా, ఎందుకు వచ్చి నీకు ఆ గొడవ అంతా అంటుంది. అంటే ఈ సంస్కారాల యొక్క ప్రభావం మన మీద ఉన్నంత వరకు కూడా ఒక మంచి పని చేయడానికి కానీ ఒక సత్యమైన దారిలో వెళ్ళడానికి కానీ మనకి అవకాశం ఉండదు. ఎప్పుడైతే హృదయం చెప్పిన మాట మనస్సు చెప్పిన మాట ఈ రెండిటి కూడా సమన్వయం కలిగి ఉన్నదంటే అప్పుడు మనకి భయాలు దుఃఖాలు అన్నీ కూడా అంతమైపోతాయి. అది ఎప్పుడు కలుగుతుంది? మనం సత్య మార్గాన్ని తెలుసుకున్నప్పుడే, సత్య మార్గంగా వెళ్ళినప్పుడే, ఈ మార్గంలో వెళ్తేనే మనం భగవత్ సాక్షాత్కారం పొందగలం అని కానీ మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు అది ఆ రెండిటికి సమన్వయం కలుగుతుంది అని చెప్తున్నారు అనమాట. అందుకని అదేంటంటే అంతఃప్రేరణతో కలిగిన ఆత్మజ్ఞానం వస్తుంది. అలాంటప్పుడు సత్యం గురించి కానీ మనకి సరి అయిన అభిప్రాయం, సరి అయిన అవగాహన ఉంటే మన లోపల నుంచి కూడా మనకి దాని యొక్క ఇది తెలుసుకొని మన ప్రేమగా మన జీవితాన్ని గడిపి మనం చివరికి మనం ఏదైతే ఆశిస్తున్నామో, భగవత్ సాక్షాత్కారాన్ని ఆశిస్తున్నాం, అదే మన గమ్యం అనుకుంటున్నాం, అదే మన లక్ష్యం అనుకుంటున్నాం, దాన్ని చేరడానికి మనకి
అవకాశం ఉంటుందని చెప్తున్నారు. తర్వాత వినమ్రత శత్రుత్వపు రెక్కలు విరిచేస్తుంది. అయితే శిష్యుడు అనేవాడు ఎలా ఉంటే సద్గురువు మనకి చేస్తారు, మనకి హెల్ప్ చేస్తారంటే మనం ఎప్పుడూ కూడా సద్గురువుకి మనకు తెలుసు విధేయుడే ఉండాలి. తర్వాత అతను మరి అన్ని పరిస్థితులకి మనం సర్దుబాటు చేసుకునేటట్టు ఉండాలి. లేకపోతే కొంతమంది అనొచ్చు, ఇతను ఎవరన్నా ఈ గురువుని పట్టుకున్నాడు రా, ఈడేం చేస్తాడు అనవసరంగాని, ఈడెందులాగా ఏ నరకంలోనే పడిపోతాడు, ఇలాగని కొన్ని కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి పైనుంచి. కానీ వాటిని మనం లక్ష్య పెట్టుకోకుండా మనం ఏ గురువునైతే నమ్మామో ఆయనకి సంపూర్ణంగా విధేయతగా అయిపోయి సరెండర్ అయిపోవాలన్నమాట. అలా సరెండర్ అయిపోయినప్పుడు ఫుట్బాల్ ఆడినప్పుడు చూడండి, ఫుట్బాల్ ఇటువైపు వస్తే దాన్ని గట్టిగా తంతి, ఎంత గట్టిగా తంతే అంత గట్టిగా మీదకెగిరి, అంత ఎత్తుగా మీదకెగిరి వెళ్ళి గోళ్ళు పోస్ట్లో పడిపోతుంది. అలాగే మనం కూడా వినమ్రతగా ఉండాలి. ఎవరు ఏమన్నా కూడా నాకేం పర్వాలేదు, నేను సద్గురువుని నేను ఆశ్రయించాను, ఆయనకి సంపూర్ణ విధేయతతో ఆయనకి సేవలు అవి చేస్తూ ఉంటే ఆయన యొక్క కరుణ మన మీద పడితే తప్పకుండా నాకు అవుతుంది, అవన్నిటినీ నేను లక్ష్య పెట్టను అని అలాంటి వినమ్రత మనకి ఉండాలన్నమాట. అలా వినమ్రత ఉన్నప్పుడు మనకి తప్పకుండా ఇది అదే వినమ్రత అనుకోవచ్చు అందరూని, వీడి ఇదేంటిదో బలహీనత అనుకోవచ్చు వినమ్రత, కానీ అది బలహీనత కాదు, అది కూడా ఒక శక్తిగా మారుతుంది అనమాట. మరి మన శత్రుత్వపు రెక్కలు విరిచి దాన్ని లాస్ట్కి జయిస్తుంది అని చెప్తున్నారు. అందువల్ల దీనివల్ల శిష్యుడు ఎలా ఉండాలి అంటే విధేయుడిగా ఉండి, గురువు మనకి చెప్పారు కదా కళ్యాణ్ గురించి. కళ్యాణ్ అందరికీ తెలుసు ఆ స్టోరీ. కళ్యాణి అంత విధేయుడిగా ఉన్నాడు అతను రామదాస్కి, సమర్థ రామదాస్కి. అక్కడ రామదాస్ మధ్యాహ్నం ఇదేంటి ఇంత చీకటిగా ఉంది, లాంటర్న్ పట్టుకురా అంటే వెళ్ళి గబగబా, మరి ప్రశ్న కూడా వేయకుండా గబగబా వెళ్ళి లాంటర్న్ పట్టుకొచ్చాడు. అంటే మా బాబా చెప్తారు కదా, ఎందుకు ఏమిటి, ఎందుకు చేయాలి, దీనివల్ల లాభం ఏమిటి, అవన్నీ ఆలోచించకూడదు. మనం పూర్తిగా సంపూర్ణ విధేయతతో ఆయన ఏం చెప్పారు తప్పకుండా అది మనం అమలుపరచాలి. అలా సంపూర్ణ విధేయతతో ఉండేటప్పుడు ఆటోమేటిక్గా సరెండర్ అయిపోతాం అనమాట సద్గురువుకి. గురువుకి ఎప్పుడైతే సరెండర్ అయిపోయామో అది మన మంచి చెడ్డ అంతా కూడా ఆయనే చూసుకుంటారు. బాబా చెప్తారు కదా, నువ్వు నా మీద పూర్తి విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం ఉంచి నేను చెప్పినట్లు నాకేది నా ఇచ్చని నువ్వు కానీ నెరవేర్చినట్టయితే నేను తప్పకుండా నిన్నే చూసుకుంటాను, ఇంక నీ గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం కూడా లేదు, నేను నిన్ను చేయి పెట్టి నడిపించుతానని చెప్తున్నారు కదా బాబా. అందువల్ల అది మనం ఒకళ్ళకి సరెండర్ అయ్యామంటే అది పై వాళ్ళకి కనిపించే పై వాళ్ళకి అది మన బలహీనతలాగా అనిపించవచ్చు, కానీ అది కరెక్ట్గా చూడాలంటే అది మన బలహీనత కాదు, అది మనకి శక్తినిస్తుంది అనేసి చెప్తున్నారు. తర్వాత కపటం గురించి బాబా చెప్తున్నారు ఏంటంటే, మానవుడు ఎలా ఉన్నట్లు కనిపించాలనుకుంటున్నాడో ఆ రెంటి మధ్యన నీతి భ్రష్టతను కలిగించే పగులు ఒకటి ఉంది, అదే కపటం అంటున్నారు. అంటే మనం ఉన్నట్టు ఒకలా ఉంటాము, వెనకాతలు కనిపించడానికి ఇంకోలా కనిపించాం అనుకోండి, అంటే ఒకలా మన మనసులో ఒక వ్యక్తి పట్ల మనకి ఏదో కొంచెం ఇష్టం ఉండదు, కానీ పైకి మాత్రం నువ్వంటే ఎంతమ్మా నాకు ఇష్టం, ఇలాగా అలాగా అనుకుని వాడు ఎంత పొంగిపోయేటట్లు మనం మాట్లాడి, మళ్ళా వాడు అటు పక్కకి వెళ్ళగానే మళ్ళా వాడు వెనకాతలేమను వీడు ఇలాంటి వాడు అనేసి మాట్లాడామనుకోండి, అదేంటది మన నీతిని మన 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 యొక్క నీతిని అది భ్రష్టత చేస్తుంది, అంటే మన మొరాలిటీని తీసుకుంటుంది అది దాన్నే కపటం అనేసి అన్నారు. కపటం చోటు చేసుకుంటే అది ఆ వ్యక్తి యొక్క బాహ్య స్థితి కన్నా ఎక్కువగా అంతర్గత మానసిక స్థితిపై గొప్ప విధ్వంసాన్ని కలిగిస్తుంది. అయితే ఇప్పుడు కపటంగా మనం ఉన్నాం అనుకోండి, ఎవరి గురించి అయితే మనం కపటంగా మాట్లాడామో ఆ వ్యక్తికి ఒకరోజు కాకపోతే ఒకరోజైనా తెలిసిపోతుంది మనం కపటంగా చేస్తున్నామని. అయితే అది వాడు చూసి వీడు ఇలాంటోడా అని అనుకుంటాడు. అదేంటే బాహ్యంగా మన గురించి వాడి ఒపీనియన్ అలాగ ఉండొచ్చు, కానీ దానికంటే ఇంకా ఎక్కువ నష్టం దేనికి కలుగుతుందని చెప్తున్నారు బాబా, మన అంతర్గత మానసిక స్థితి. అంటే మన లోపలుండే ఈ మనస్సు మీద అది ఎక్కువగా విధ్వంసాన్ని కలిగిస్తుంది. ఆ కోపం అది మనకి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది అని చెప్తున్నారు. బాహ్య ప్రపంచంలో కనిపించే నష్టం ఎక్కువగానే జరిగిన ఆధ్యాత్మిక భువనంలో కలిగబడే నష్టం కనపడని నష్టం బ్రహ్మాండమైనగా ఉంటుంది. అంటే పైకి మనకి
వీడు ఒకడు ఇప్పుడు ఒకళ్ళని ఎదురుగుండా మనం కపటంగా ప్రవర్తించినా వాడు తెలుసుకొని మనకి దూరంగా వెళ్ళిపోతాడు అనుకోండి. అంటే దానివల్ల మనకు మనసుకి బాధ అనిపిస్తది. వీడు చూడు మమ్మల్ని ఎలా వెనక పెట్టాడో అని. కానీ దానికంటే అంటే మనకు కనపడకుండా ఆధ్యాత్మిక భువనంలో అంటే ఆధ్యాత్మికంగా మనం గాని ఆలోచించుకుంటే మనం స్పిరిచువాలిటీ ప్రకారం మనం ముందుకు వెళ్ళవలసిన వాళ్ళం ఇంకా వెనక్కే వెళ్ళిపోతాం అని చెప్తున్నా. అందువల్ల ఆ నష్టం మనకు కనిపించదు. కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం కపటంగా ఉండడం మంచిది కాదు అని చెప్తున్నారు. వ్యక్తి యొక్క తన సొంత అవగాహన మరియు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అనే సత్యం ఒక్కటే అంతర్గత మానసిక స్థితికి పూర్ణత్వాన్ని మళ్ళీ ప్రసాదించే ఏకైక మార్గం. బాబా చెప్తున్నది ఏంటంటే ఈ అహంకారపూరితమైన మనస్సుని ఈ మాయకు బంధించే బంధనాల్ని నుండి విడిపించడానికి ఇంక మానవుడికి ఇంకే మార్గం లేదు. ఒక్కటే ఉన్నది ఏంటంటే సత్యం. ఆ సత్యాన్ని కానీ మనం అంటుకుని ఉన్నట్టయితే ఆ సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా మనం దాన్నే పాలించినట్టయితే దానికి మనం శిష్యుల్లాగా అయిపోవాలి సత్యానికి. అంటే సత్యానికి మనం సరెండర్ అయిపోవాలి. అలా అయినప్పుడు ఈ బంధనాలన్నీ అన్ని పోయి దివ్యత్వం అనే శాశ్వత ఓటను దాచి ఉంచుతాయని చెప్తున్నారు. తర్వాత నిగ్రహం ఉండాలని చెప్తున్నారు బాబా. నిగ్రహం అంటే నువ్వు ఎప్పుడు కోరికలకు లొంగిపోకు, కానీ వాటిని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించు. మన కోరికలు వస్తూనే ఉంటాయి. మానవుడు అన్నప్పుడు సహజంగా మనకి కోరికలు వస్తుంటాయి. కానీ వాటిని ఏం చేస్తామంటే వాటికి లొంగిపోకూడదు. మెల్లిగా వాటిని మన అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. అయితే బాబా చెప్తున్నారు వాటిని అదుపులో పెట్టుకోవాలంటే తన నాలుకను అదుపులోకి పెట్టుకోలేని వాడు తన మనస్సును కూడా అదుపులో పెట్టుకోలేడు. ముందు మనం ఏం చేయాలి? అక్కడి నుంచి ట్రై చేయాలి. మనసుని అదుపులో పెట్టుకోవాలంటే నాలుకని ముందు అదుపులో పెట్టుకోవాలంటే మన మాటని జాగ్రత్తగా మాట్లాడాలి. అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక మాటతోటే వస్తుంది. ఏదైనా ఒక దెబ్బలాట అవ్వనివ్వండి, లేదు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ అవ్వనివ్వండి. మనం ప్రేమగా ఒకళ్ళతో మాట్లాడామంటే వాళ్ళు కూడా ఎంతో సంతోషించి మనతో ప్రేమగా మాట్లాడతారు. అలా కాకుండా మనం ఏదో ఏదో దూషించినట్టు మాట్లాడాం అనుకోండి, వెంటనే వాడు కూడా మాట్లాడి వాడు కూడా కోపం అయిపోయి ఇద్దరం కలిసి అక్కడికి దెబ్బలాటకి అది అంది అవుతుంది అనమాట. అందుకని ముందు మనం నాలుకని అదుపులో పెట్టుకోమంటున్నారు. నాలుకని అదుపులో పెట్టుకుంటే అప్పుడు మనస్సుని మెయిన్గా మనం మనస్సుని అదుపులో పెట్టుకోవడానికి మనం ట్రై చేయొచ్చు. అదుపులోకి వస్తుంది. ఆ మనస్సుని కానీ మనం అదుపులో పెట్టుకున్నామంటే మనం చేసే పనులను కూడా అదుపులో పెట్టుకోగలం. ఇప్పుడు మనకు ఒక చెడ్డ పని చేయాలని అనిపిస్తుంది అనుకోండి, అది ముందు నాలుక ద్వారా మనం దాన్ని అదుపులో పెట్టుకుని మనస్సు మనం అదుపులో పెట్టుకున్నామంటే నన్నే అలాంటి పని చేయకూడదని మనకి మనస్సు కానీ చెప్పిందంటే వెంటనే మనం ఆ చర్యను చేయడం మానేసుకుంటాం. లేదు అలా కాకుండా మనసు ఏమన్నా లేదురా చేయరా పర్వాలేదులే అని అన్నదనుకోండి, అప్పుడు చేసామంటే మనకేమవుతుంది? ఆ చర్యలు ఏదో ఒక పని ఏ చెడ్డ పని చేయాలని అనుకుంటున్నామో అది చేసేస్తాం వెంటనే. అందువల్ల తనను నిగ్రహించుకోలేని వాడు, చర్యలను అదుపులో పెట్టుకోలేని వాడు తనను తను నిగ్రహించుకోలేడు. అయితే మన మనసులో వచ్చిన కార్యాన్ని వెంటనే కార్యరూపం మనసులో వచ్చిన ఆలోచనని కార్యరూపం చేసేసాం అనుకోండి, చేసేసిన వెంటనే అప్పుడు ఏమవుతుంది? మనం నిగ్రహించుకోలేడు. తనను నిగ్రహించుకోలేని వాడు తన అసలైన అనంతాత్మని పొందలేడు. ఎప్పుడైతే మనకి నిగ్రహం లేదో మనం చేస్తున్న చెడ్డ పనులు అవుతూనే ఉంటాయి. ఆ చెడ్డ పనులు అయినప్పుడు దానితో పాటు చెడ్డ సంస్కారాలు కూడా మనకి వస్తాయి. ఆ సంస్కారాలు వచ్చినప్పుడు ఇంకా జన్మలు వస్తాయి. అంటే మనం ఏమైతే అనుకుంటున్నామో ఆ అనంతాత్మని పొందడానికి ఇవన్నీ కూడా మనకి అడ్డంకులు అవుతాయి. కాబట్టి ముందు నాలుకని నిగ్రహంలో పెట్టుకోండి. తర్వాత నాలుక ద్వారా ఆటోమేటిక్గా మనస్సు అదుపులో వస్తుంది. మనస్సు అదుపులో పెట్టుకుంటే దాన్ని బట్టి మనం చేసే పనులు కూడా అదుపులో వస్తాయి. అంటే మంచి పనులు చేయడానికి పనికి వస్తుంది. ఆ మంచి పనులు చేసుకుంటే మనకి సంస్కారాలు కూడా మంచిగా వచ్చి చివరికి మన గోల్ అయిన అనంతాత్మని పొందుతాం అని చెప్తారు. బాబా చెప్తున్నారు. ఇంక టైం అయిపోతుంది కనుక ఒకటే చెప్తున్నాను. దానికి ఈ మతాలు అన్నవి కూడా ఇవేవో ఈ నీతి బంధాలు ఇవన్నీ ఈ నియమాలు మతంలో వచ్చినవి ఒక తండ్రికి తన కుమారునికి ఇచ్చే సాధారణ సలహాలు అంటివి. అవి అంటే తండ్రి ఇచ్చిన సలహాలు తండ్రికి ఏది తోస్తే అది ఆ సలహా మనకి ఇస్తాడు. దాని శ్రేయస్సు కోసం. కానీ ఒక వ్యక్తికి జీవించే విజ్ఞత
ప్రయోజనం కలిగినప్పుడు దానిని మతాలచే ఏర్పరచబడిన నియమ నిబంధనల కన్నా ఉన్నతంగా అంగీకరించాలి. అంటే మనం ఒక పని చేస్తే ఇది మంచి కలుగుతుంది అది అని ఉన్నప్పుడు మనం దాన్నే మనం ప్రయత్నించాలి, ఆ పని చేయడానికే ప్రయత్నించాలి. కానీ మన మతంలో ఇలా చెప్పారు కదా, ఇదే మనం నియమం కదా, ఇలా చేద్దామని అనుకోకూడదు. దానికంటే అది ఉన్నతంగా చూపించాలి. దాని నష్టం వాటిల్లకుండా ఉండేట్లే కాక అధిక లాభాన్ని కలిగించేలాగా చెయ్యాలి. అంటే ఒక జ్ఞాని ఇలా చెప్పేట, ధనాన్ని ఆరోగ్యం కోసం త్యజించవచ్చు, ధనం ఆరోగ్యం రెండింటిని ఆత్మగౌరవం కోసం త్యజించవచ్చు. ఆ మూడింటిని, ధనం, ఆరోగ్యం, ఆత్మగౌరవాలను మతం కోసం త్యజించవచ్చు. కానీ భగవంతుని పొందడానికి అన్నింటినీ, అంటే మతాన్ని కూడా ఏ సంశయం లేకుండా త్యజించవలసిందే అని చెప్తున్నారు. అంటే ధనం సంపాదించుదాం అనుకున్నాం, లేకపోతే ఆరోగ్యం చేసుకోదాం అనుకున్నాం, ఆత్మగౌరవం అనుకున్నాం, వీటన్నిటి, లేకపోతే ఒక మతంలో వచ్చిన నిబంధనల్ని పాటించాం అనుకున్నాం. వీటన్నిటికంటే కూడా ఉత్తమమైనది ఏమిటంటే భగవంతుడిని చేయడానికి మనకి ఏదైనా ఒక మంచి ఈ పని చేసినప్పుడు మంచిగా వెళ్తాము అని భగవంతుడు చెప్పినది మన సత్యాన్ని కానీ గుర్తించినట్లయితే ఆ సత్యాన్ని మనం మన జీవితంలోని మనం దాన్ని ప్రాక్టికల్గా మనం చేయడానికి వీటన్నిటిని కూడా మనం ఆఖరికి మతాన్ని కూడా ఏ సంశయం లేకుండా త్యజించడం మంచిది అనేసి బాబా చెప్తున్నారు. అందువల్ల మనం బాబా చెప్పినట్లు మనం కానీ నడుచుకుంటే తప్పకుండా బాబా మనల్ని తన దగ్గరికి తీసుకెళ్తారు. ఇది కొంచెం టైం ఎక్కువైపోయిందండి. మరి శ్రీనివాసరావు గారు, మీరు బాబాకి హారతిస్తారా? జై బాబా. ఓకే అమ్మా, జై బాబా అమ్మా. ఇస్తాను. అవతార్ మెహర్ బాబా की जय. देवादि देवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मन सुहारति दे, प्रियतमा मन सुहारति दे. देवादि देवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मन सुहारति दे. प्रेम ज्योति मा हृदि వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. అహంకారము హారతి కాగా, అహంకారము హారతి కాగా, ఇహమే పరమై ప్రకాశించగా, ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుజ్యము పొందగా, పాహి శరణు సాయుజ్యము మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే.
దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రియ దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహరు మెహరు 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 అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ అండి జ్యోతి మేడం గారు. అందరికీ జై మెహర్ బాబా అండి. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. జై బాబా అండి. చాలా చక్కటి హారతితో ఈరోజు సమావేశం ముగింపజేశారు. మీకు అనేక అనేక ధన్యవాదాలు. జై బాబాలండి. అందరికీ జై బాబా అండి. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా మీకు అంటే తప్పులు ఏమన్నా కనిపిస్తే క్షమించవలసిందిగా బాబాని కోరుతున్నాను, మిమ్మల్ని కూడా కోరుతున్నానండి. జై బాబా అందరికీ. చక్కగా వివరించారమ్మా, బాగుంది. జై బాబా అమ్మ. జై బాబా అండి. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా జై బాబా అండి. జై బాబా అండి జ్యోతి గారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్ బాబా జై అమ్మ. బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా.